హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ మనం జేమ్స్ కెమెరూన్, మీకు తెలిసే ఉంటుంది, టైటానిక్, టెర్మినేటర్, అవతార్, అతని లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక లైఫ్లో అబ్సెషన్ ఉంటే ఎంత స్థాయికి ఎదగచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా అనే విషయాన్ని ఇవాళ మనం జేమ్స్ కెమెరూన్ లైఫ్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. జేమ్స్ కెమెరూన్ అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండే లేదు, హాలీవుడ్ నుంచే కాదు. హీ వాజ్ ఎ ట్రక్ డ్రైవర్ ఇన్ కెనడా. స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యాడు, కాలేజ్, అక్కడ నుంచి ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒకసారి సడన్గా అతను స్టార్ వార్స్ చూశాడు. చూడంగానే అప్పుడు దాకా అతనికి సినిమా మీద ఉన్న అబ్సెషన్ ఒక్కసారి సినిమాతో ఏం చేయొచ్చు అనేది అర్థమైన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ మానేసి అమెరికా వచ్చి మోడల్స్ క్రియేట్ చేసి కంప్యూటర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న మూవీస్కి, అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశాడు. అలాగే 1981లో అతను తీసిన మూవీ పెద్ద డిజాస్టర్ అయింది, ఫస్ట్ మూవీ. ఆ తర్వాత స్టూడియో వాళ్ళు అతన్ని ఎలగొట్టారు, ఎడిటింగ్ రూమ్లో కూడా రానిല്ല. తర్వాత నిదానంగా వెయిట్ చేసి 1984లో అతనికి అర్థమైంది, ఒక రోబోట్ మంటల్లో నుంచి లేస్తున్నట్టు అతనికి ఒక కళ వచ్చింది. అప్పుడు అతనికి ఇదే కథతో మన సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి సెకండ్ సినిమా టెర్మినేటర్, అది $6.7 మిలియన్ తీస్తే $79 మిలియన్ కలెక్ట్ చేసింది. ఒక్కసారి అతని పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన మ్యాజిక్కే టైటానిక్. ఈ టైటానిక్ మూవీ మీద అందరూ డౌట్ పడ్డారు. కానీ అన్నిటికన్నా ముఖ్యం కెమెరూన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే, అతను స్పెషల్ ఎఫెక్ట్స్, CGI మోడల్స్, వీటి మీద చాలా ఇంట్రెస్ట్తో కొత్త కెమెరాస్ని, కొత్త యాంగిల్స్ని, కొత్త కంప్యూటర్ గ్రాఫిక్స్ని ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నిటి మీద ఉన్న అబ్సెషన్తో అతను ఈ టైటానిక్ మూవీని ఇచ్చేస్తే, టైటానిక్ మూవీ more than $1 బిలియన్ ఎర్న్ చేసిన మూవీగానే కాకుండా 11 ఆస్కార్స్ని తీసుకొచ్చింది, బెస్ట్ డైరెక్టర్ అన్ని. సడన్గా మళ్ళీ కెమెరూన్ వానిష్ అయిపోయాడు. కానీ ఈసారి కొన్ని సంవత్సరాల తర్వాత రీసెర్చ్ చేసి కెమెరాస్ని, అండర్ వాటర్ కెమెరాస్ని, అన్నిటినీ టెక్నాలజీని డెవలప్ చేసుకుని CGIలో బెస్ట్ పాసిబిలిటీస్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్కే అవతార్ మూవీ. ఈసారి అతను more than $2.3 బిలియన్ రెవెన్యూ వరల్డ్ వైడ్ అది వచ్చింది. ఆ తర్వాత మీకు తెలిసిన లేటెస్ట్ మూవీ అవతార్ 2, ఇది కూడా more than $2.3 బిలియన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్తో వచ్చింది. అంటే గ్రేటెస్ట్ ఎవర్ ఎర్న్డ్ మూవీస్లో 3 మూవీస్ జేమ్స్ కెమెరూన్ నుంచే వచ్చినాయి. అతని ఏజ్తో సంబంధం లేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉన్నది ఒక్కటే అబ్సెషన్, క్లారిటీ, ఏదో చెయ్యాలనే తపన. సో గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప స్కూల్లో చేస్తేనే, గొప్ప గొప్ప దీనిలో ఇదైతేనే గొప్పవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. మనలో గనక ఆ అబ్సెషన్ ఉంటే ఖచ్చితంగా వీ కెన్ బికమ్ వన్ అమాంగ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. Thank you so much for watching. Keep watching for more videos.